గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే బాలాజీ చిరబైన అంటే ఒక యూట్యూబర్గా చూడండి, అంతకు మించి వేరే ఆలోచన చేయకండి. వస్తున్నటువంటి అన్అఫిషియల్గా అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించి ఒక సంకలనం చేసి ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలపైన అవగాహన, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల విధానాలపైన అవగాహన, అన్నిటి మేరకు సమాచారం ఇలా ఉండొచ్చు అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఇంకా మన ఏదో వ్యవస్థల్లో చొరబడి చొచ్చుకపోయి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏం కాదు. ప్రధానంగా అందరూ అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. సో గ్రూప్ 1 రిజల్ట్స్ బయట జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఆ మొదటి వారంలో మార్చి 6 లోపు రావచ్చు అనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. అది ఐఎమ్ నాట్ షూర్, అది పర్టికులర్గా ఇదే అని మాత్రం చెప్పలేను. అదొకటి. రెండవది నోటిఫికేషన్స్కు ఇది ఎలాగో గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కటి కూడా బ్యాక్లాగ్ పడకుండా తర్వాత గ్రూప్ 2 ఆ తర్వాత గ్రూప్ 3 భర్తీ చేస్తారు కాబట్టి సహసిద్ధంగానే కొంత సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 1 లాంటి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఏదైతే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఉందో దానికి మెడికల్ టెస్ట్ ఉంటుంది. 6/9, 6/12 చెకప్, అదేవిధంగా హైట్ చెకప్ 165. సో ఇలాంటివి అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ప్రకటించాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అంతకంటే ముందుగా 1:2 లేదా 1:5 ఉండొచ్చు. 1:15 అంటే ఎక్కువ మందికి హోప్స్ కల్పించకుండా తక్కువ మందికి మాత్రమే తీసుకొని అందులో సెలెక్టెడ్గా ఉంటే ఆ తర్వాత అందులో కూడా లేనటువంటి పరిస్థితుల్లో లాగితే బాగుంటుంది. 1:2 చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 563 పోస్టులకు *2 పిలిస్తే మిగతా వాళ్ళందరికీ ఆశలు కల్పించిన వాళ్ళు అవుతాము అనే సమాలోచనలు కూడా చేస్తున్నట్టు ఒక వినికిడైతే వినిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ల తర్వాత గ్రూప్ 2 అనేది భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దేనికి 1 మంత్ వేసుకున్నా కూడా మార్చి ఎండింగ్ వరకు 1 మంత్, ఆ తర్వాత గ్రూప్ 2కు 1 మంత్, గ్రూప్ 3 కూడా 1 మంత్ పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఈ 3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందా కాదా అనేది మరొక మెదళ్లలో తొలుస్తున్నటువంటి మరో పెద్ద ప్రశ్న. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్, ప్రభుత్వ విధానం, టీఎస్పీఎస్సీ పాలసీ, సో ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఈ 10 ఏళ్ల నుంచి కాంపిటేటివ్లో ఒక నోటిఫికేషన్ ఎలా వస్తుంది, ఎలా అవుట్ అవుతుంది అనేది చూస్తున్నప్పుడు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది. అది ఈ ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఉండొచ్చు. ఆ తర్వాత ఎలక్షన్ బిఫోర్ మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చే సమయానికి మరొక జాబ్ క్యాలెండర్ కూడా ప్రభుత్వాల స్ట్రాటజీ అనేది అలా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఒక 2 జాబ్ క్యాలెండర్లు అయితే ఉంటవి. ఇప్పుడు ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఉంటుంది అనేది మాత్రం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సో ఎవరైతే రీసెంట్గా రాసి కొంత తడబడుతూ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు మరో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఔరేక్ దక్క ఈసారి పక్కా అన్న చందంగా ముందుకు రండి, డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. ఇక రెండవ విషయం, జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు ఆగుతుంది ఇలాంటి క్రైసిస్ అంటే ప్రాథమికంగా ఒకటి రిజల్ట్స్ అయితే, రెండవది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ క్లాసిఫికేషన్ రోస్టర్లలో సర్దుబాటు అనేది రెండవ ప్రాథమిక అంశం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల నుంచి ఏదైతే దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు ఉందో ఎస్సీ క్లాసిఫికేషన్ని అనుమతిస్తూ ఇచ్చినటువంటి తదనంతరం దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల బోనులో ఆ బంతిని విసరడం కొంత లేట్ అవుతున్నట్టుగా, అప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వ విషయంలో మాత్రం ఒక ధైర్యంగా అన్ని రాష్ట్రాల కంటే కొంత చురుకైనటువంటి పాత్రతో ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏదేమైనా ఎస్సీ క్లాసిఫికేషన్ రోస్టర్ల ప్రకటన తర్వాత డెఫినెట్లీ ఈ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగవచ్చు. సో ఒకటి రిజల్ట్స్ కారణమైతే రెండవది ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా కారణం అనేది కనిపిస్తుంది. ఇక మూడవది వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కొంత నోటిఫికేషన్ల జాప్యానికి కారణమయ్యే పరిస్థితి ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఉన్నటువంటి సిలబస్, అదేవిధంగా ఇక్కడ సిలబస్లో మార్పులు అయితే తీసుకొస్తామనే ఒక ప్రకటన, కొంత సిలబస్లో మార్పు కూడా స్వల్పంగా జరగవచ్చేమో అనేది కూడా ఒక అనుమానం అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఇలా రకరకాల కారణాలు, రిజల్ట్స్, ఎలక్షన్స్, అదేవిధంగా ఎస్సీ క్లాసిఫికేషన్, ఇక్కడ మరికొన్ని అంశాల ఆధారంగా అంటే సిలబస్ మార్పులు లాంటివి అంశాల ఆధారంగా కొంత ఎగ్జామ్ రిజల్ట్స్ పోస్ట్పోన్ అవుతుంది అనేది కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఒక స్టాండర్డ్గా ఉండండి, డెఫినెట్లీ మంచిగా జరుగుతుంది. బీ హోప్.
ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఏదైతుందో దాన్ని ఎక్కడ కూడా ఆపకుండా దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి, సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి అంశంతో మరింత బెటర్గా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. జై తెలంగాణ, జై హింద్.